హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ కోస్తాంధ్ర దిశగా తుఫాను ముప్పు. అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘరత్వమే ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రేపు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర దిశగా దూసుకొస్తున్న తుఫాన్ దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన వాయుగుండం ఈరోజు తీవ్ర వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈ నెల 28వ తారీఖున తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన నెల్లూరు, కావలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, ఇటు దివిసీమ, మచిలీపట్నం, కోనసీమ ఈ ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది దక్షిణ కోస్తాంధ్రలో తీరం దాటే సమయంలో గంటకు 110 నుండి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నాయని, అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని, రేపటిలోగా వరి కోతలు పూర్తి చేయాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తాంధ్రలో ఈ రోజు నుండే వాతావరణం చాలా చోట్ల మారినట్టు, అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలో కూడా రేపటి నుండి పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం, బాపట్ల, చీరాల, ఒంగోలు, గుంటూరు, మచిలీపట్నం, దివిసీమ, రేపల్లె, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా ఈ జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈరోజు రేపు అక్కడక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయని, నవంబర్ 28 నుండి ఈ వర్షాలు తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు నుండి క్రమేపీ వర్షాలు పెరుగుతూ ఉండే అవకాశాలు ఉన్నాయని, ఈ వర్షాలు నవంబర్ 2వ తారీఖు వరకు కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు 28వ తారీఖు నుండి నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే కోస్తాంధ్రలోని అన్ని పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా, అటు వెంటనే మత్స్యకారులు తిరిగి రావాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా నవంబర్ 28 నుండి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరో 4-5 రోజుల పాటు రాత్రిపూట చలి బాగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే నవంబర్ 30వ తారీఖున ఇటు దివిసీమ, బాపట్ల సమీపంలో ఇది తీరం దాటే అవకాశాలు ఉన్నాయని, ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, గంటకు 110 నుండి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర రైతులు అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.